ಹೆಲೋ ಆಲ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ఛానల్ ఆల్రౌండర్ చింటూ. అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఆ ఇంట్రడక్షన్ చెప్పడం అయితే మర్చిపోయాను. ఏంటి బ్రో ఇంకా క్యాప్లోనే కనపడుతుంది అంటే ఫుల్గా అయితే జుట్టు రాలేదు, అందుకే క్యాపే పెట్టుకొని ఉంచుకుంటున్నాను అనమాట. ఇంకా కొన్ని రోజులు మాత్రం తప్పదు. ఇప్పుడు వచ్చేసరికి ఇది నేను మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో అయితే చేస్తున్నాను. ఇది నా దగ్గర మొబైల్ ఉన్నప్పుడైతే ఈ వీడియో షూట్ చేశాను అనమాట. ఇప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. మధ్యాహ్నం 12 o'clock అయిపోయింది. భోజనం అయితే పెట్టేశాను, అంటే రైస్ పెట్టేశాను రైస్ కుక్కర్లో. అండ్ నేను కూడా రెడీ అయిపోవాలి, స్నానానికి వెళ్ళి రావాలి. ఇంకా ఇక్కడ ల్యాప్టాప్లో అయితే కొంచెం వర్క్ అయితే చేసుకున్నాను అనమాట. వర్క్ చేశాను తర్వాత ఈ మధ్య కొంచెం యూట్యూబ్లో ఎక్కువగా అంటే యూట్యూబ్లో ఎక్కువగా రీల్స్, షార్ట్స్ అవన్నీ పెడుతూ ఉన్నాను కదా. అందుకోసం దానికి సంబంధించిన ఏమంటారు దీన్ని, ఇప్పుడు డైరెక్టర్స్ రాసుకుంటారు కదా టెక్స్ట్, అలాగా అంటే ఏమేమి చెప్పాలి, డైలాగ్స్ అన్నమాట, డైలాగ్ రైటింగ్ అయితే రాసుకున్నాను. ఇంకా ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాను. మాకు యాక్చువల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ల్యాప్టాప్లోనే జరుగుతుంది, అందుకనే ఇంకా ల్యాప్టాప్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలన్నమాట. రూమ్ అయితే ఎట్లా పడితే అట్లా ఉందన్నమాట, ఎందుకంటే రూమ్కి ఇంకొకళ్ళు వచ్చారు. అది ఎవరనేది నేను తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసరికి నా కిచెన్. రైస్ పెట్టాను. వేడవుతుంది. ఈ వాటర్ లీక్ అయిపోతుంది ఎంత తిప్పినా సరే. కిచెన్ది ఇదే షింక్ది. సరే మరి నేను స్నానం చేసి వచ్చి మళ్ళీ కలుస్తాను. కాలేజ్కి వెళ్ళాలి కదా మనం. దీనిలో కంటే నా ఫోన్లోనే వస్తున్నాను, ఎందుకంటే దీనిలో ఉన్నట్టు వస్తున్నాను కదా. అంటే దానిలో ఫిల్టర్స్ యాడ్ అవుతాయి, దీనిలో న్యాచురల్గా వస్తున్నాను నేను, అంటే వితౌట్ ఫిల్టర్ అనమాట, రియల్ ఫేస్ ఇది. దానిలో ఏంటంటే కొంచెం వైటిష్గా వస్తాను అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటి ఎంత వైట్గా వస్తున్నావు కెమెరాలు అని చెప్పేసి. నాది అది కెమెరా వచ్చేసరికి శాంసంగ్ అనమాట, గెలాక్సీ M32 ప్రైమ్ ఎడిషన్. నాట్ 5G కాదు, 4Gనే. కొంచెం కెమెరా ఏంటంటే మారుస్తాను కాబట్టి ఫిల్టర్స్ వేసి కొంచెం వైట్గా వస్తాను దానిలో. ఇంకా దీనిలో ఏంటంటే ఉన్నట్టు ఫేస్ ఒరిజినల్గా వచ్చేస్తుంది అనమాట. మీకు 4Kలో రికార్డ్ అవుతుంది వీడియో వచ్చేసరికి. కొంచెం స్టెబిలిటీ కూడా పర్వాలేదు, దాంతో కంపేర్ చేస్తానైతే అనిపిస్తుంది. హలో గణేష్ చెప్పరా. వస్తున్నాను రా. అదే తగ్గితే వద్దామని రెడీ అయ్యాను ఆల్రెడీ. నువ్వు వస్తున్నావా? సరే, వచ్చినాక అక్కడ కాల్ చేయ, ఐటీ బ్లాక్ వచ్చాక. అలాగేరా. సో ఈరోజు వర్షం పడుతుంది కదా, కాలేజ్కి వస్తున్నావా రావట్లేదా అని అయితే అడుగుతున్నాడు గణేష్ గారు. మేమిద్దరం అయితే వెళ్తాం అక్కడికి.
అయితే తింటున్నాను. ఈరోజు కర్రీస్ అయితే ఏమీ తెచ్చుకోలేదన్నమాట. టైం లేదు, ఇంకా ఒక పావు గంట అరగంటలో బయలుదేరిపోవాలి. సో ఈరోజు పచ్చళ్ళతో కానిచ్చేస్తున్నాను. ఏమేమి పచ్చళ్ళు అంటే, ఇది వచ్చేసరికి కారప్పొడి, కరివేపాకు, ఇంకేదో మొత్తానికి కారప్పొడి అనమాట, నెయ్యి. ఇది ఊరగాయ అంటే మామిడికాయ పచ్చడి. ఊరగాయ అంటే కొంతమందికి తెలీదు. దీనిలో కనపడుతుంది చూసారా, ఇది వచ్చేసరికి కొత్తిమీర కాదు, చింతచిగురు పచ్చడి. నేను లాస్ట్ టైం మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాను, ఆల్రెడీ బ్లాగ్స్లో చూపించాను కదా. మళ్ళీ ఇప్పుడు మొన్న అయితే అమ్మమ్మ పెట్టించింది అనమాట, చాలా బాగుంది. కిలోనే రికార్డ్ అవుతుంది. చూసారా, ఏసీలో పెట్టమన్నారు క్లాస్. నువ్వు చెప్తున్నావు కానీ నీ వాయిస్ వస్తూనే ఉంది, ఆల్రెడీ వింటారులే.
ఇంకో ఫ్లోర్ ఉందా బ్రో? ఇలాంటప్పుడే లిఫ్ట్ ఎక్కాలంటారు. కోడింగ్ తీసారా హీరో గణేష్. అయిపోయింది కాలేజ్, వచ్చేసాను. కాలేజ్లో చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం వీడియో తీయాలంటే అమ్మో జారేలాగా ఉందిగా. వాటర్ ఉండి ఇవి గచ్చు కూడా ఎట్లుంటుంది అంటే జారిపోయే విధంగా ఉంటుంది. ఇక్కడ పెట్టుకున్నట్టున్నాను.